అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్. ఈరోజు కథ ప్రేయసకి. ప్లీజ్ సార్, ఈ విషయంలో జెంట్స్ ఫస్ట్. మీరు చెప్పాకే నే చెబుతాను అనగానే చిన్నగా నవ్వుతూ ఆమె వణుకుతున్న చేతులని పట్టుకొని, ఇదిగో ఈ ఇన్నోసెంట్ నాకు నచ్చింది. నేను హాస్పిటల్లో ఎంత హార్ష్గా మాట్లాడినా ఓపికతో భరించావు చూడు, అప్పుడు నీ అనుకువ నచ్చింది. నువ్వు నన్ను చూసినప్పుడు నీ బుగ్గలు ఎరుపెక్కడం నాకు నచ్చింది అన్నాడు కొంటెగా. ఆ మాటకి అను బుగ్గలు మందరాలు చేసుకొని కళ్ళు కిందకి వాల్చేసింది. ఇదిగో ఇలా సిగ్గుపడుతుంటే ఇంకా బాగా నచ్చేశావు. నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడే నేను ఫ్లాట్ అయ్యాను. బట్ అప్పుడు సిచ్యువేషన్ కాస్త సీరియస్గా ఉండడంతో బయటపడలేదు. నువ్వు నన్ను చూసిన ఫస్ట్ టైం నాకు ఫ్లాట్ అయ్యావని నాకు కూడా తెలుసు. ముందుగా నీ నోటి వెంట వినాలని అనుకున్నా. బట్ ఈ విషయంలో అబ్బాయిలే ముందుండాలి కాబట్టి నేనే చెబుతున్నా. నాకు నీతో పెళ్ళికి ఎలాంటి అభ్యంతరం లేదు. విల్ యు మ్యారీ మీ అన్నాడు అను కళ్ళలోకి సూటిగా చూస్తూ. ఆ మాటకి లోపల పాపకి 1000 గంటలు మోగినట్లు అవుతుంటే టెన్షన్తో చెమటలు పట్టేసి బాడీ షివర్ అవుతోంది. ఎందుకు నన్ను చూసిన ప్రతిసారి ఇలా టెన్షన్ పడుతున్నావు? నేను నీకు నచ్చలేదా అనగానే కిందకి వేసిన తల పైకెత్తి, మీరే చెప్పారు కదా సార్, నేను మిమ్మల్ని చూసిన ఫస్ట్ టైం ఫ్లాట్ అయ్యాను అని. మనుషుల బ్రెయిన్ మాత్రమే తెలుసు అనుకున్నాను, మనసు కూడా తెలుసు అని ఇప్పుడే అర్థమైంది. నాకు కూడా మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం ఇష్టమే అనింది ఒక్కో మాట కష్టంగా పలుకుతూ. కానీ మీ అభిప్రాయం ఏంటో అని భయపడ్డాను. ఎందుకంటే నన్ను చూసినప్పుడు మీరు నా మీద సీరియస్ అయ్యారు. అంటే నా తప్పు కూడా ఉందనుకోండి. మీ మనసులో ఏముందో నాకు తెలీదు కదా అనింది అతన్ని చూడకుండానే. ఇంత అందమైన పుత్తడి బొమ్మ నన్ను పెళ్లి చేసుకుంటానంటే నేనెందుకు కాదంటాను? నీకు ఇంత ఆస్తి, ఇంత మంచి పేరు ఉన్నా కానీ కొంచెం కూడా పొగరు లేకుండా నార్మల్గా ఉండే నీ బిహేవియర్ నాకు నచ్చింది అని అతడి చేతిలో ఉన్న ఆమె చేతులను తీసుకొని లైట్గా పెదవులతో టచ్ చేశాడు. ఆ మాత్రానికే ఒళ్ళంతా ఒక్కసారిగా జలధరించినట్లు అనిపించి టెన్షన్తో కళ్ళల్లో నీళ్లు చేరాయి. అనుకి, ఏమైంది అలా ఎమోషనల్ అవుతున్నావు? నేనేమైనా తప్పుగా మాట్లాడానా అంటూ ఆమె చేతిని పట్టుకున్నవాడలా టక్కున వదిలిపెట్టాడు. అదేం లేదు సార్, నేను ఎప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ని ఫేస్ చేయలేదు. సో అందుకే ఇలా అనింది కళ్ళను తుడుచుకుంటూ. ఆ మాటకి చిన్నగా నవ్వాడు. నేను ఇంత ఇన్నోసెంట్ గర్ల్ని ఎక్కడా చూడలేదు. అందరూ పాష్గా చాలా ఫాస్ట్గా ఉంటారు, కానీ ఇంత పెద్ద పొజిషన్లో ఉన్నా కూడా ఒక్క రీమార్క్ లేదు. సో నీ క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చింది అన్నాడు. ఇక ఇక్కడ పిల్లలిద్దరూ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోవడంతో అక్కడి నుండి వెళ్తుండగా అప్పుడే అక్కడికి వచ్చారు అన్విక, అగస్త్య. వాళ్ళిద్దరిని చూసి మళ్ళీ షాక్ అయ్యారు. ఇప్పుడే వెళ్ళిపోయారు కదా, మళ్ళీ ఇలా వస్తున్నారు అనుకుంటూ ఉండగా, మామ్, నువ్వు అడిగావుగా, నాకు ఈ అమ్మాయి చాలా బాగా నచ్చింది. పెళ్లి చేసుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పగానే ఒక్కసారిగా ఎగిరి గంతేసినంత హ్యాపీగా ఫీల్ అవుతారు. హర్ష అన్వికని చూశాడు. కళ్ళు కిందకి దించి సిగ్గుపడడం గమనించాడు. ఆమెకు కూడా అతనంటే ఇష్టమని ఆ కళ్ళల్లో స్పష్టంగా తెలుస్తుంటే చిన్న చిరునవ్వు వచ్చి చేరింది హర్షలో. ఇక నైట్ కావడంతో అందరికీ డిన్నర్ అక్కడే అరేంజ్ చేయిస్తాడు హర్ష. ఇప్పుడే వద్దండి, గతికితే అతకదు అంటారు. మేము డైరెక్ట్గా పప్పన్నం తినడానికి వస్తామనింది రాజ్యమాటి. అలాంటి ఫార్మాలిటీస్ ఏమీ లేవు, మీరేం టెన్షన్ పడకుండా నిశ్చింతగా డిన్నర్ చేయండి అన్నాడు హర్ష. సరే బావగారు, కానీ నాదొక చిన్న మాట. అగస్త్య యుఎస్ వెళ్ళేలోపు పిల్లల పెళ్ళిళ్ళు జరిపిద్దాం అనగానే, లేదు డాడ్, నేను పర్మినెంట్గా ఇక్కడే ఉండటానికి వచ్చేశాను అన్నాడు అగస్త్య. ఆ మాటకి షాక్ అయ్యారు అక్కడున్న వాళ్ళంతా, హర్ష తప్ప. యాక్చువల్గా హర్ష అగస్త్య మనసులో ఏముందో తెలుసుకొని తీసుకొచ్చాడు. యుఎస్ నుండి ఇక్కడికి వచ్చాక అగస్త్యని కలిశాడు హర్ష. సర్జరీ అయిన తర్వాత అతనితో మాట్లాడి అతని మనసులో ఏముందో తెలుసుకున్న తర్వాతే రెస్టారెంట్లో కలిశారు. యుఎస్ నుండి ఇండియాకి వచ్చే ముందు అను ఎవరో తెలీదు అతనికి. అతని సర్జరీ సక్సెస్ అయిన తర్వాతే స్వయంగా హాస్పిటల్లో కలిసి అతడు ఎలాంటి వాడో తెలుసుకొని అను పిక్ చూపించాడు హర్ష. ఇక తనకి కూడా నచ్చడంతో తన కూతురికి పర్ఫెక్ట్ మ్యాచ్ అని ఫిక్స్ చేసుకున్న తర్వాతనే రెస్టారెంట్కి తీసుకొచ్చాడు. అది జరిగింది. ఇక అందరూ నైట్ డిన్నర్ చేశాక హ్యాపీగా ఇంటికి బయలుదేరారు.
నెక్స్ట్ డే మార్నింగ్ ఆకురులి విలేజ్. ఆరు యథావిధిగా ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతోంది. ఎప్పటిలాగానే కార్ రెడీగా ఉండడంతో బామ్మ నాన్న ఆఫీస్కి వెళ్ళొస్తాను అనుకుంటూ కార్ ఎక్కి కూర్చుంది. ఆఫీస్ రావడంతో కార్ ఆపాడు డ్రైవర్. ఇక బాబు గుర్తొచ్చినప్పుడల్లా టెన్షన్ మాత్రం పెరిగిపోతోంది ఆమెకి. ఈరోజు ఎన్ని చుక్కలు చూపిస్తాడో అని గత్యంతరం లేక జాబ్ చేస్తుంది అనుకుంటే, ఇప్పుడు వదిలేద్దామన్న సైకో సచ్చినోడు వదిలిపెట్టట్లేదు అని బయటకి తిట్టుకుంటూ లోపల భయంతోనే ఆఫీస్ లోపలికి వెళ్ళింది. ఆరుని చూసి కొలీగ్స్, ఈవిడ గారు వచ్చినప్పటి నుండి సీఈఓ సార్ రూమ్లోనే ఎందుకు వర్క్ చేస్తున్నట్లు? "హా, మనకేం తెలుసు వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఎలా ఉందో" అంటూ వెకిలిగా నవ్వుకుంటూ లిఫ్ట్ వైపు కదిలితే, లిఫ్ట్ దగ్గర వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అని బోర్డు ఉండడంతో ఈ పని సాడిస్ట్ విధవదే అయ్యుంటుంది అని తిట్టుకుంటూ మెట్లెక్కి సీఈఓ సార్ క్యాబిన్కి వెళ్ళింది. "మే ఐ కమిన్ సార్" అనింది అటువైపు తిరిగి ఉన్న బాబుని చూసి. ఆమె మాటకి యాటిట్యూడ్గా ఇటువైపు తిరిగి కళ్ళకున్న గాగుల్స్ తీసి షర్టుకి తగిలిస్తూ పాపని మొత్తంగా స్కాన్ చేశాడు కళ్ళతో. పాప పీచ్ కలర్ చూడిదార్, వైట్ కలర్ పటియాలా, దానికి తగ్గ దుపట్టా, కళ్ళ నుండి అరికాలు చిటికెన వేలు వరకు ప్రతి పార్టుని కళ్ళతో స్కాన్ చేస్తుంటే ఆమె ఇబ్బందిగా ఫీల్ అవుతూ చున్నీని సర్దుకుంది. ఆమె అలా సర్దుకోగానే బాబు సైడ్ స్మైల్తో "కమ్" అన్నాడు. వీడేంటి తినేసేలాగా అలా చూస్తున్నాడు? ఛా, లేడీ పిల్ల పులి బోన్లోకి వెళ్ళినట్లే ఉంది నా పరిస్థితి అనుకుంటూ లోపలికెళ్ళి ఆమె టేబుల్ దగ్గర కూర్చుంది. "ఏమైంది ఇంత లేట్ అయింది" అని కళ్ళెగరేశాడు. "లేట్ అయిందా" అంటూ వాచ్ చూసింది. ఆఫీస్ టైం 8:55కే, అయితే 9 ఆఫీస్లో ఉంది. ఆమె సీఈఓ ఛాంబర్లో అడుగు పెట్టేసరికి 9:01 అయింది. 1 మినిట్ లేట్ అయింది అన్నాడు. "మీకు దండం పెడతాను సార్, వచ్చినప్పటి నుండే స్టార్ట్ చేయకండి. షడప్ అండ్ డూ ది వర్క్" అనగానే వెంటనే ల్యాపీలో తలదూర్చింది. కాసేపటికి కాఫీ రావడంతో సార్కు ఒక కాఫీ, పిఏకి ఇంకో కాఫీ ఇచ్చి వెళ్ళిపోయాడు ప్యూన్. కాఫీ తాగి మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసింది ఆరు. తల తిప్పి హర్షిత్ ఎలా ఉన్నాడా అని చూసి ఫేస్లో సీరియస్నెస్ లేకపోవడంతో, "సార్ మీకో మాట చెబుతాను, సీరియస్ అవ్వరు కదా" అనింది. ఏంటన్నట్లు తలెత్తి చూశాడు. "మా ఇంటికి కారు పంపించకండి సార్, నేను ఆటోలో వస్తాను" అనగానే ఒక కనుబొమ్మ పైకంటూ కళ్ళు చిన్నవి చేసి చూశాడు. "ఎందుకు" అన్నట్లు. "మా ఇంటి ముందు కనీసం సైకిల్ కూడా ఉండదు, అలాంటిది అంత పెద్ద ఆడి కార్ మా ఇంటి ముందుకొస్తే చూసేవాళ్ళు తప్పుగా అనుకుంటున్నారు. ప్లీజ్ సార్, నా రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేయండి. క్లోజ్ యువర్ మౌత్. ఇంకోసారి ముచ్చట్లు చెప్పి టైం వేస్ట్ చేస్తే నిన్న మొన్న ఎక్స్క్యూజ్ చేశాను, ఈరోజు అస్సలు చేయను. మూసుకొని వర్క్ చూడు. రేపు ఇన్వెస్టర్స్తో మీటింగ్ ఉంది, వెళ్ళాలి, కొటేషన్ ప్రిపేర్ చేయి" అనగానే సచ్చినోడా, ఇంత రిక్వెస్ట్ చేసిన రాక్షస గుండె కరగట్లేదు చూడు అని గునుక్కుంటూ ఉండగా చిటికేశాడు. ఆ సౌండ్కి తలెత్తి చూసింది. "ఏంటి" అన్నట్లు. "ఇంకొకసారి గునిగావనుకో ఈ విండోలో నుండి తోసి పడేస్తా, దెబ్బకు సచ్చూరుకుంటావు" అనగానే కళ్ళు పెద్దవి చేసి అతన్నే చూస్తూ చూసింది. "చాలు కానీ పని చూడు" అని గద్దివ్వగానే టక్కున తల తిప్పేసింది. అంతలో సార్ మొబైల్ రింగ్ అవడంతో కాల్ లిఫ్ట్ చేసి బాల్కనీలోకి వెళ్ళి ఇన్వెస్టర్స్తో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ పాపకి కడుపులో ఏదో సెన్సేషన్ లాగా అనిపించి వాష్రూమ్కి పరిగెట్టింది. ఆమె అనుకున్న డౌట్ క్లారిఫై అవడంతో ఇప్పుడు ఎలా చెప్పి ఇక్కడి నుండి తప్పించుకోవాలి అని టెన్షన్గానే వాష్రూమ్ నుండి బయటకు వచ్చి నిలబడి సార్ వారి కోసం ఎదురు చూస్తూ ఉంది. బాబు కాల్ మాట్లాడి లోపలికి వచ్చి, "ఏంటి వర్క్ చేయకుండా అలా నిలబడ్డావు?" "సార్ అది" అంటూ చేతులు నలిపేస్తూ నసుగుతూ ఉంది. "ఏయ్, ఏంటో చెప్పు. ఏంటా నసగడం?" "అది సార్, ఎలా చెప్పాలా అర్థం కావట్లేదు. పర్సనల్ ప్రాబ్లం, ఇంటికెళ్ళొచ్చా." "పర్సనల్ అంటే ఏంటి?" అన్నాడు. "లేడీస్ పర్సనల్. ఎలా చెబుతాం? నీ దగ్గర నాకు చెప్పకూడని పర్సనల్స్ కూడా ఉంటాయా? నీ ఎవ్రీ పర్సనల్ నాకు తెలియాల్సిందే. ఎక్కువ చేయకుండా ఏంటో చెప్పు." "సచ్చినోడా, చంపుతున్నావు కదరా, నాకు శానిటరీ ప్యాడ్స్ కావాలి" అనింది లో గొంతులో, చాలా ఇబ్బంది పడుతూ. "కమగైన్" అన్నాడు నొసలు చిట్లిస్తూ. "బాబోయ్, వీడేంటి నన్ను ఇలా వేపుకు తింటున్నాడు" అని తల పట్టుకొని కళ్ళు గట్టిగా మూసుకొని కాస్త నోరు పెంచి
శానిటరీ ప్యాడ్స్ కావాలి అనింది. అంటే అన్నాడు. వీడు తెలిసి అడుగుతున్నాడా తెలియక అడుగుతున్నాడా అని బండబూతులు లోపల తిట్టుకుంటూ, సార్ జోక్ చేయకండి, మీకు తెలియకపోతే నన్ను ఇంటికి పంపించండి, నాకు స్టమక్ పెయిన్ వస్తోంది. ఎందుకు? ఒరేయ్ ఒరేయ్ నిన్ను చంపేస్తారా అని తిట్టుకుంటూ ఉంటే, చెప్పవు అన్నాడు బేస్ వాయిస్లో. సార్ స్టమక్ పెయిన్ ఎందుకు వస్తుందంటే ఏం చెబుతాం, ఇప్పటి వరకు బాగానే ఉన్నావుగా, సడన్గా ఎందుకు వచ్చింది? వర్క్ చేయబుద్దవ్వక అన్ని వేషాలేస్తున్నావు. ఇక వీణ్ణి ఏం చేసినా పాపం లేదు అని తిట్టుకుంటూ, సార్ సీరియస్గా చెబుతున్నాను, నాకు పీరియడ్స్ వచ్చాయి, ప్లీజ్ ఇంటికి పంపించండి అని వస్తున్న కోపాన్ని అణుచుకొని బయటకి ఓపిక లేక నీరసంగా అడిగింది. పాపం కడుపులో నరం పట్టి లాగినట్లు నొప్పి పుడుతుంటే అక్కడ నిల్చోలేకపోతోంది ఆరో. బాబు సీరియస్గా చూస్తూ, ప్రూఫ్ ఏంటి అన్నాడు. అతను అలా అనగానే కళ్ళు తిరిగినట్లు అయి కింద పడబోతుండగా సెకండ్లో 2 బలమైన చేతులు ఆమెను చుట్టేశాయి. అలా చుట్టగానే మెల్లగా ఓపిక లేకపోయినా బరువుగా మారిన కనురెప్పలు తెరిచి చూడగానే బాబు కనిపించాడు. మెల్లగా చైర్లో కూర్చోబెట్టి వాటర్ బాటిల్ తీసి ఫేస్ మీద నీళ్లు చల్లాడు. వీడికి ప్రూఫ్ కావాలంట, వేసుకోండిరా అక్షింతలు, శాడిస్ట్ సచ్చినోడి మీద. ఇక మెల్లగా కళ్ళు తెరిచి చూసి అతని చెయ్యి పట్టుకొని, ప్లీజ్ నన్ను మా ఇంటి దగ్గర దింపండి అని రిక్వెస్టింగ్గా అడగగానే ప్యూన్కి కాల్ చేశాడు. నెక్స్ట్ మినిట్లో ఫ్రూట్స్, జ్యూసెస్, చాక్లెట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ఇంకో చేతిలో బాక్స్ తీసుకొచ్చి ఇచ్చి వెళ్ళిపోయాడు. వాటిని ఆమె ముందు పెట్టాడు హర్షిత్. బాబు, బాబోయ్ నీలో ఈ యాంగిల్ కూడా ఉందా బాబు? చిన్న అప్డేట్ అని కామెంట్స్ ఇవ్వకుండా వెళ్ళిపోతారేమో, వాడి మీద అక్షింతలు వేసి వెళ్ళండక్కలు. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.